ద సిమ్టమ్ ఆఫ్ అ బిగ్గర్ ప్రాబ్లమ్ కాల్డ్ డిస్క్రిమినేషన్. డిస్క్రిమినేషన్ తీసేస్తే రిజర్వేషన్ కరెక్ట్‌గా 2 జనరేషన్‌లో చచ్చిపోద్దండి. దే కుడ్ హావ్ డన్ దట్ యాక్చువల్లీ. ఓకే. డిస్క్రిమినేషన్‌ని తీసి పారేస్తే 1947 నుంచి 2 తరాల్లో డిస్క్రిమినేషన్ లేక అందరూ కలిసి కామన్‌గా అయిపోయి ఎవరిని కులదోషణలు గాని, వాడు వీడు అని అనుకోకుండా ఉంటే మేబీ ఈ జనరేషన్‌కొచ్చేసరికి ప్యూర్ బ్రీడ్ అనేవాళ్ళు ఎవరు ఉండరు. రిజర్వేషన్ తీసుకునేవాళ్ళు కూడా ఉండరు. సో ఇట్ విల్ బికమ్ లైక్ దాన్నేమంటారు స్వాతంత్ర సమరయోధుల కోట అన్నట్టు ఉండేది చూసారా? ఇప్పుడు ఎవరు లేరు. బతికున్న వాళ్ళందరూ చచ్చిపోయారు. రైట్. దేర్ ఇస్ నోబడీ అలైవ్ హూ కెన్ కాల్ దెమ్‌సెల్వ్స్ ఫ్రీడమ్ ఫైటర్. సో అలాగా ఇట్ కుడ్ హావ్ డిమినిష్డ్ అండ్ డైడ్ ఔట్ బై ఇట్‌సెల్ఫ్. ఆ కోట ఉండేది. మీకు గుర్తుందో లేదో ఇప్పటికి కూడా అంటే కొన్ని సంవత్సరాల క్రితం వరకు స్వాతంత్ర సమరయోధుల కోట ఒకటి ట్రైన్స్‌లోని కొన్ని వీటిలోనే ఉండేది. సో దట్ ఆటోమేటిక్‌లీ డైడ్ ఔట్ బికాజ్ దేర్ ఇస్ నోబడీ దేర్. అదే జరిగి ఉండేదండి. స్టార్టింగ్ నుంచి గనక ఇది డిస్క్రిమినేషన్‌ని తీసి పారేసి వాళ్ళు వేరు, వీళ్ళు వేరు, మా కులము, మీ కులం అన్న సెపరేషన్ గనక స్లోగా 2 తరాల్లో చంపేసి ఉంటే ఈ పాటికి చచ్చిపోయేదండి. దట్ ఇస్ ద క్లియరెస్ట్ ఎగ్జాంపుల్ కదా! అలా అది లేదు కాబట్టి వి హావ్ టు టాలరేట్ దిస్ నాన్‌సెన్స్ ఏంటి ఈ మీడియోకర్ డెవలప్‌మెంట్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. ద రీజన్స్ ఆర్ 10 ఫోల్డ్ అండి. ఓకే. మెరిట్‌దారులు అని చెప్పుకునేవాళ్ళు మనోళ్ళనే పెట్టుకోవాలనే ఉద్దేశంతోటి మనోళ్ళనే పెట్టుకొని సన్నాసులు పెట్టుకున్నారు. ఓకే. ఇంకో చోట ది అదర్ వే ఇస్ ట్రూ. ఓకే. ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ కోటా ఫిల్ చేయాలి అని చెప్పేసేసి దే ఫిల్డ్ విత్ సెమీ కాంపిటెంట్ పీపుల్. బోత్ వేస్ ద కంట్రీ ఇస్ గెట్టింగ్ డిస్ట్రాయిడ్ అండ్ ద ప్రాబ్లమ్ ఇస్ నాట్ రిజర్వేషన్స్. రిజర్వేషన్ జస్ట్ ఒక దెబ్బకి చిహ్నం అండి. ఒరిజినల్ దెబ్బ ఏదైతే ఉందో దాన్ని మార్చకుండా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో చైనా కాదు కదా పక్కన ఉన్న చిన్న దేశాలు మనం దాటేసి వెళ్ళిపోతాయి. అది మన ఈ మెరిట్‌దారులకి లేకపోతే ఈ రిజర్వేషన్ మీద పడి ఏడిచి చచ్చే వాళ్ళకి ఏ జన్మకి అర్థమవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఐ డోంట్ నో వెన్ దే విల్ ఎవర్ అండర్‌స్టాండ్. యూ హ్యావ్ టు కిల్ డిస్క్రిమినేషన్ అండ్ రిజర్వేషన్ డైస్ బై ఇట్‌సెల్ఫ్. రిజర్వేషన్ బతికిందే ఓన్లీ కాస్ట్ సిస్టమ్ అనేది ఉంది కాబట్టి. కిల్ దట్ కాస్ట్ సిస్టమ్. అది చేయడానికి మాత్రం ఒప్పుకోరు. ఎందుకంటే ద మొమెంట్ యూ కిల్ కాస్ట్ సిస్టమ్ యూ ఆర్ కిల్లింగ్ ద ఎంటైర్ హిందూ రిలిజియన్. చచ్చిపోద్దండి అది. దానికి ఎగ్జిస్టెన్సే ఉండదు. అండ్ దే డోంట్ వాంట్ టు డు దట్. దేశం ముందుకెళ్ళాలా కుల వ్యవస్థని డిస్ట్రాయ్ చేసి తీరాల్సిందే. కుల వ్యవస్థ డిస్ట్రాయ్ చేస్తే హిందూ అని చెప్పుకోవడానికి మీకు ఆ స్ట్రెంగ్త్ ఉండదు. వర్ణాశ్రమం లేనిదే హిందూ అనే దానికి అసలు మీనింగే లేదు. ఇట్స్ మేడ్ క్లియర్ బై ఎవ్రీ సింగిల్ సీఎం. ఎవరైతే ఋషి అని చెప్పుకుంటాడో, ఎవరైతే పీఠాధిపతులు చెప్పుకుంటారో ప్రతి ఒక్కరు చెప్పేది ఇదే. మూల స్తంభం అండి. ద బేస్ ఆఫ్ దిస్ ఎంటైర్ రిలిజియన్ ఇస్ దట్ ఓన్లీ. సో అండ్ అది ఎంత డీప్‌గా ఉంది అంటే పక్క రిలిజియన్స్‌లో కూడా కాస్ట్‌లు ఎంటర్ అయిపోయినాయండి. రైట్. ఇంకొక పాయింట్ ఆ వీడియో పాయింట్ అవుట్ చేసింది ఏంటంటే లైక్ మనం యాజ్ ఇండియన్స్ వీ డోంట్ కీప్ అకౌంటబుల్ ద లోకల్ పీపుల్ అండి. మీరు కూడా అన్నారు ఇంతకుముందు మన కార్పొరేటర్ మన ఏరియాలో పనిచేసే కార్పొరేటర్ నెంబర్ కానీ వార్డు మెంబర్ కానీ వాళ్ళ నెంబర్స్ అయినా కనీసం ఉండాలండి. లైక్ ఫర్ సపోజ్ ఏ కంపెనీ వాంట్ టు సెటప్ సంథింగ్ ఆన్ ఇన్ ఎనీ లొకేషన్ లైక్ ఫారెన్ కంపెనీ కియా మోటార్స్ని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు అంటారు కదా. లైక్ అట్ సమ్ లెవెల్ చంద్రబాబు నాయుడు మేబీ ఏదైనా డీల్ కుదుర్చుకొని తీసుకొని ఉండొచ్చు. బట్ రెస్ట్ ఆఫ్ ద వర్క్ జరగాల్సింది లోకల్ గవర్నమెంట్ ఎక్కడైతే పెట్టారో ఆ ఏరియాలో పనిచేసే గవర్నమెంట్ హౌస్ వీళ్ళు చేయాలి. ఐ థింక్ చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్మెంట్ లైక్ వెరీ దాని షాలోగానే ఉంటుంది. ఓపెన్ లైక్ ఆన్ ద టాప్ మాట్లాడడం వరకే ఒప్పించడం వరకే, కానీ తర్వాత వర్క్ అనేది కింద లోకల్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళని మనం అకౌంటబుల్గా వాళ్ళని మనం టైం టు టైం పనిచేసేలాగా పెడితే వాళ్ళని యాక్టివ్ పెడితే మోర్ కంపెనీస్ అవుట్ సైడ్ ఫారెన్ కంపెనీస్ విల్ షో ఇంట్రెస్ట్ ఇన్ ఇండియా అండి. కీపింగ్ దే ఫ్యాక్టరీస్ ఇన్ ఇండియా. అలా డూయింగ్ బిజినెస్ అనేదాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేదాన్ని పైన మాటలు మాత్రమే చెప్తున్నారండి. కిందకి వచ్చేసరికి ఎవరైతే ఆ లెంగ్తీ ప్రాసెస్ని భరించగలరో వాళ్ళే ఎస్టాబ్లిష్ చేయగలుగుతున్నారు. మిగతా కంట్రీలు స్లోగా ఇండియా నుంచి లాగేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ద నెక్స్ట్ ఈజియస్ట్ థ్రెట్ ఇస్ వియట్నాం. ఓకే. వియట్నాంలో ద నంబర్ ఆఫ్ ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్ పెరిగిపోతున్నారు. ఓకే. ఇంతకుముందు ఇండియా హ్యాస్ డిస్టింక్ట్ అడ్వాంటేజ్ కదా, మన దగ్గర ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అందుకని కాల్ సెంటర్లు మొత్తం ఇక్కడికి వచ్చేసాయి. చైనాలో అసలు ఆ కాలంలో ఐఎమ్ టాకింగ్ అబౌట్ లేట్ 90s రైట్. లేట్ 90sలో ఎప్పుడైతే మన బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్ ఇక్కడికి మెల్లిగా రావడం మొదలెట్టాయో వీ హ్యాడ్ ఎ డిస్టింక్ట్ అడ్వాంటేజ్. చైనాలో ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు లేరు. ఈస్టర్న్ స్టేట్స్లో ఎక్కడా లేరు. మేబీ ఫిలిప్పీన్స్లో కొంతమంది ఉండేవాళ్ళు కాబట్టి అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని పెట్టుకున్నారు. ఫిలిప్పీన్స్ ఇప్పుడు సాచురేట్ అయిపోయింది. వియట్నాం ఇస్ ద నెక్స్ట్ థింగ్ అండి. ఇంగ్లీష్ విపరీతంగా నేర్చుకుంటున్నారు, కోడింగ్ విపరీతంగా నేర్చుకుంటున్నారు అండ్ మన జాబులను ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా కంపెనీలకి ఇండియాలో సాలరీస్ విపరీతంగా పెరిగిపోయినాయి అన్న భయం కూడా ఉంది. మన ఇన్ఫ్లేషన్ దారుణంగా పెరిగిపోయింది. ఇన్ఫ్లేషన్ పెరిగిందని మన వాళ్ళు సాలరీస్ అడగడం పెంచేశారు. కంపెనీస్కి అంటే యూరోపియన్ అండ్ అమెరికన్ కంపెనీస్కి దాని అంటే ప్రాఫిటబిలిటీ కనబట్లేదు. దే జంప్ టు డిఫరెంట్ కంట్రీస్. మన వాళ్ళు ఏంటంటే ఎప్పటికీ లోకల్ లీడర్స్ని లోకల్ పొలిటీషియన్స్ని అకౌంటబుల్గా ఉంచడం పక్కన పెట్టేసి నాకు ఎంత జీతం వస్తుంది అని చూసుకుంటున్నారు. రైట్. సొంత డెవలప్మెంట్ కాదనకూడదు. ఎట్టి పరిస్థితుల్లో సొంతంగా మనం డెవలప్ అయితేనే పక్కన వాళ్ళు డెవలప్ చేయగలం. మన డెవలప్మెంట్ ఒక పర్టికులర్ స్టేజ్లో ఉన్నప్పుడు చుట్టుపక్కల వార్డు ఎలా డెవలప్ అవుతుంది, తర్వాత మన ఇదేంటి కాన్స్టిట్యున్సీ ఎలా అవుతుంది, ఇంకా కొంచెం ఎక్కువ విజిబిలిటీ ఉన్న వాళ్ళు థింక్ చేయాల్సింది మన డిస్ట్రిక్ట్ లేకపోతే మన ఈ జోన్ ఎలా పెరుగుతుంది, ఇలాంటి థింక్ చేయాల్సిన వాళ్ళు ఆయా లెవెల్లో ఉన్న లీడర్స్. మోస్ట్ ఈజియెస్ట్ పని అందరికంటే తక్కువ సాధారణ పౌరులు చేయాల్సింది ఏంటంటే లోకల్ వార్డ్ మెంబర్స్ అండ్ కౌన్సిలర్స్ని అకౌంటబుల్గా ఉందా లేదా, డ్రైనేజీలు తిన్నగా ఉన్నాయా, రోడ్లు తిన్నగా ఉన్నాయా, ఏదైతే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలాంటివి సాల్వ్ చేయాల్సిన లోకల్. మన వాళ్ళు లోకల్ చేయరు, డిస్ట్రిక్ట్ లెవెల్ చేయరు, స్టేట్ లెవెల్ చేయరు, సెంట్రల్ లెవెల్ చేయరు. వాళ్ళకి కావాల్సింది అంటే ఓన్లీ ఎమోషన్స్ అన్నమాట. ఓకే. వన్ లాస్ట్ పాయింట్ అండి. లైక్